Welcome to my channel. Today, penalty approach using a simple problem. Okay. In the question they have given in a figure, a load P 60 into 10 cube Newton is applied as shown in the figure. So center lo P and a load apply chesaru. Determine the displacement field, stress and support reactions in the body. Take Young's modulus as 20 into 10 cube Newton per mm square. Okay. First of all, stiffness matrix for element kanukovali. So K elemental is equal to E by LE into 1 minus 1 minus 1 1. This is the formula for elemental stiffness matrix. So stiffness matrix for element 1. By length 150 into 1 minus 1 minus 1 1. A value and calculate. cube common తీసి 33.33 minus 33.33 minus 33.33 and 33.33. ఇది for element 1. So K matrix for element 2. Element 2 కూడా సేమే కదా. So 20 into 10 cube into 250 by 150 into 1 minus 1 minus 1 1. This is 1 2 1 2 1 2 1 2 into 10 cube into 33.33 minus 33.33 minus 33.33 33.33 2 3 and 2 3. ఇప్పుడు ఇదంతా గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వేసేద్దాం. సో దట్ ఈస్ K ఈక్వల్ టు K1 ప్లస్ K2. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే K మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 33.33 minus 33.33 0 33.33 66.66 minus 33.33 0 minus 33.33 33.33 1 2 3 2 3. ఓకే, ఇప్పుడు ఫోర్స్ మ్యాట్రిక్స్ F. ఇప్పుడు డయాగ్రామ్లో ఫోర్స్ ఎక్కడుంది, డైరెక్ట్గా ఫోర్స్ P ఇచ్చేసారు న్యూటన్స్లో. సో ఇంకెక్కడ ఫోర్సెస్ లేవు కాబట్టి సో నోడ్ 1 దగ్గర ఫోర్స్ 0 అండ్ నోడ్ 2 దగ్గర మనకి 60 న్యూటన్స్ ఇచ్చారు కదా, 60 60 కిలో న్యూటన్స్ అండ్ 0. సో ఫోర్స్ మ్యాట్రిక్స్ వచ్చింది హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు బై పెనాల్టీ అప్రోచ్ మనకి ఫార్ములా ఏంటంటే C వాల్యూ C ఈక్వల్ టు మ్యాక్సిమం స్టిఫ్నెస్ మ్యాట్రిక్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఇంటూ 10⁴. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పెనాల్టీ అప్రోచ్. ఇప్పుడు ఈ C వాల్యూ కనుక్కొని ఈ స్టిఫ్నెస్ మ్యాట్రిక్లో ఉన్న ఈ డయాగ్నల్లో ఫస్ట్ ఎలిమెంట్కి అండ్ లాస్ట్ ఎలిమెంట్కి ఈ వాల్యూ అనేది యాడ్ చేయాలి. అండ్ ఆల్సో ఫస్ట్ ఇదంతా చూద్దాం. దీని స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్లో హైయెస్ట్ వాల్యూ ఎక్కడుంది, 66. సో 66.66 ఇక్కడ 10 క్యూబ్ కామన్ ఉంది కదా, ఇది మర్చిపోద్దాం. ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 10⁴ దట్ ఈస్ ఈక్వల్ టు 66.66 ఇంటూ 10⁷ C వాల్యూ. సో ఈ వాల్యూ అనేది మనం ఫస్ట్ ఎలిమెంట్కి అండ్ లాస్ట్ ఎలిమెంట్కి యాడ్ చేయాలి. అండ్ దట్టు ఫోర్స్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా ఇక్కడ, ఆ ఫోర్స్ మ్యాట్రిక్స్లో థర్డ్ ఎలిమెంట్కి కూడా యాడ్ చేయాలి ఈ C వాల్యూ. దట్ మీన్స్ యాడ్ వాల్యూ ఆఫ్ C ఫర్ ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూ ఇన్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ and also
third component in F force matrix. Okay, stiffness matrix KQ is equal to force matrix F. So K matrix లో 10 cube into ఫస్ట్ ఎలిమెంట్కి యాడ్ చేయాలి కదా 33 ప్లస్ ఆ వాల్యూ ఎంత 66.66 ఇంటూ 10 పవర్ 7 వచ్చింది కదా 10 పవర్ 7 మైనస్ 33.33 అండ్ ఈ ఎలిమెంట్ 0 అండ్ ఇక్కడ మైనస్ 33.33 66.66 మైనస్ 33.33 0 మైనస్ 33.33 అండ్ ఇక్కడ ఈ ఎలిమెంట్కి కూడా యాడ్ చేయాలి కదా లాస్ట్ డయాగ్నల్లో ఫస్ట్ ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్కి ఆ సి వాల్యూ అనేది యాడ్ చేయాలి పెనాల్టీ అప్రోచ్ ప్రకారం ప్లస్ 66.66 ఇంటూ 10 పవర్ 7 ఓకే అండ్ ఇంటూ ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ Q1 Q2 Q3 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫోర్స్ 0 ఇక్కడ 60 న్యూటన్ 60 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ అండ్ ఇక్కడ కూడా మన డయాగ్రామ్ చూస్తే ఇక్కడ సర్టెన్ స్పేస్ అనేది ఇక్కడ ఉంది 1.2 అనేది ఉంది సో ఈ గ్యాప్ ఇక్కడ మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మనకి ఇక్కడ బౌండరీ కండిషన్స్ ఏమవుతాయి ఇక్కడ 0 ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర బౌండరీ కండిషన్ 0 అండ్ డిస్ప్లేస్మెంట్ Q2 అండ్ Q3 ఏమో ఇక్కడ సంథింగ్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది కాబట్టి Q3 ఏమో 1.2 సో ఫోర్స్ మ్యాట్రిక్స్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 1.2 ఇంటూ సి వాల్యూ అనమాట దట్ ఈజ్ ఈక్వల్ టు 1.2 ఇంటూ 66.66 ఇంటూ 10 పవర్ 7 ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది బై యూజింగ్ పెనాల్టీ అప్రోచ్ మనకి ఒకవేళ ఈ డయాగ్రామ్లో కనుక డైరెక్ట్గా ఈ ఎలిమెంట్కి ఫిక్స్డ్ సపోర్ట్ ఇచ్చేసారనుకో ఫోర్స్ మ్యాట్రిక్స్లో ఏం వేయవసరం లేదు కాబట్టి సపోజ్ డయాగ్రామ్ ఇలా ఉందనుకో ఇక్కడ ఫిక్స్డ్ ఇక్కడ ఫిక్స్డ్ సపోజ్ ఇప్పుడు ఫోర్స్ మ్యాట్రిక్స్ F1 F2 F3 కదా F3 కదా సో ఇక్కడ వాల్యూ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది 0 అయిపోతుంది కాబట్టి C ఇంటూ 0 0ఏ కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేయం అదే ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చింది కాబట్టి సర్టెన్ వాల్యూ అనేది ఇక్కడ ఉంది సో ఈ వాల్యూ కోసం ఏంటంటే ఇప్పుడు C ఇంటూ ఏ దట్ ఈస్ అది ఫోర్స్ మ్యాట్రిక్స్కి సో ఈ ఏ వాల్యూని మల్టిప్లై చేయాలి సితో ఆ వాల్యూ ఇక్కడ మల్టిప్లై చేయాలి అదే ఇది ఓకే అదే ఎలిమినేషన్ అప్రోచ్లో ఏంటి మనం డైరెక్ట్గా బౌండరీ కండిషన్స్ అప్లై చేసేస్తాం ఇక్కడ మనకి బౌండరీ కండిషన్ ఫిక్స్ సపోర్ట్ 0 కాబట్టి 0 0 వేసేసి క్యాన్సిలేట్ చేసేసి సింపుల్గా అయిపోతుంది కానీ ఇక్కడ ఏంటి బౌండరీ కండిషన్స్ అప్లై చేయము సో దాని బదులు ఏం చేస్తున్నాం అంటే హైయెస్ట్ మ్యాట్రిక్స్ని ఉన్నదాన్ని ఈ డయాగ్నల్లో ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ స్టిఫ్నెస్కి యాడ్ చేస్తాము ఒకవేళ ఆ ఫిక్స్డ్ సపోర్ట్కి ఎలిమెంట్కి గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ దాంతో ఫోర్స్ మ్యాట్రిక్స్లో మల్టిప్లై చేస్తాము అదే పెనాల్టీ అప్రోచ్ చిన్న కన్ఫ్యూషన్ బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇప్పుడు క్యూ వాల్యూస్ కనుక్కుందాం మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పెద్ద మిస్టేక్ ఏం చేస్తాం తెలుసా డైరెక్ట్గా ఇక్కడ 33.33 ప్లస్ 66 ఇంటూ 10 పవర్ 7 అని చెప్పి ఇలా క్యాలిక్యులేట్ చేసేస్తాం సో దానివల్ల ఏంటంటే చాలా రాంగ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ 33 అంటున్నాం కానీ దీనికి ముందు 10 క్యూబ్ ఉంది అంటే ఇది ఎంత అవుతుంది 33,000 ప్లస్ 66 ఇంటూ 10 పవర్ 7 సో వాల్యూ మొత్తం మారిపోద్ది సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది మెయిన్ పాయింట్ అనమాట మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇదే పెద్ద మిస్టేక్ చేస్తారు మ్యాక్సిమం సో 33.33 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 66.66 ఇంటూ 10 పవర్ 7 ఇంటూ Q1 మైనస్ 33.33 ఇంటూ Q2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇదొక ఈక్వేషన్ ఇప్పుడు Q2 మైనస్ 33.33 ఇంటూ 10 క్యూబ్ Q1 ప్లస్ 66.66 into 10 cube Q2 minus 33.33 into 10 cube Q3 is equal to 60 into 10 cube. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ 0 కదా 0 minus 33.33 into 10 cube Q2 plus
33.33 into 10 cube 66.66 into 10 power 7 Q3 is equal to ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.2 into 66.66 into 10 power 7 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 79.99 into 10 power 7 ఓకే వచ్చింది. అంటే ఇక్కడ పవర్ 7 ఉందని చెప్పి అలా చేసుకుంటున్నాను. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3. 0.33 ప్లస్ అయింది. సో ఇదే మెయిన్ మిస్టేక్, ప్లస్. సో 33.33 into 10 cube ప్లస్ 66.66 into 10 power 7 is equal to 66.66 into 10 power 7 Q1 minus 33.33 into Q2 plus 0 is equal to 0, and minus 33.33 into 10 cube Q1 plus 66.66 into 10 cube minus 33.33 into 10 cube Q3 is equal to 60 into 10 cube. సింప్లిఫై చేసాం కదా, ఒకసారి రాసుకుందాం. 33.33 into 10 cube Q2 plus 66.66 into 10 power 7 Q3 is equal to 79.99 into 10 power 7. ఇవి వచ్చాయి మనకి ఈక్వేషన్స్. ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. మోడ్ ఈక్వేషన్ 5 అండ్ మనకు కావాల్సింది 3 ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ 2. ఏ వాల్యూ ఎంత? 66.66 into 10 power 7. బి minus 33.33 into 10 cube into 10 cube. C value 0, D value 0. The minus 33.33 into 10 cube 66.66 into 10 cube minus 33.33 into 10 cube 60 into 10 cube. ఇక్కడ 0. The value minus 33.33 into 10 power 3. 66.66 into 10 power 7. And the value 79.99 into 10 power 7. So Q1 is equal to 7.5007 into 10 power minus 5 mm. ఇప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి కదా, ఇది ఎంత అయితే వచ్చిందో అంత వాల్యూ మనం నోట్ చేసేసుకోవాలన్నమాట, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో Q2 ఈజ్ ఈక్వల్ టు 1.50015001 mm and Q3 1.200045005 mm. ఈ వాల్యూ ఎందుకు మొత్తం అంతా నోట్ చేయాలంటే చిన్నది కూడా మిస్టేక్ రాకూడదు. ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అంటే చాలా స్పెసిఫైగా ఉండాలి కాబట్టి ప్రతి వాల్యూ నోట్ చేయాలి. రియాక్షన్ సపోర్ట్స్ దగ్గర మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఎంత వాల్యూ వచ్చిందో అంతా నోట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 10 పవర్ మైనస్ 3 అవేం రాలేదు కాబట్టి ఇలాంటి సింగిల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎంత వాల్యూ అయితే వచ్చిందో అంతా నోట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది మెయిన్ పాయింట్. ఎలిమెంటల్ స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. నా స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. స్ట్రెసెస్ ఫర్ 1. స్ట్రెస్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ కదా. సో స్ట్రెయిన్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, 200 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 1/150 ఇంటూ -1 ఇంటూ Q1 Q2 వాల్యూ
1/150 ఇంటూ -1 Q1 ఎంత 7.5007 into 10 power -5 and Q2 1.50015001. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 199.99 మెగా పాస్కల్స్ వస్తుంది. ఇప్పుడు సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ 200 into 10 cube into length 1/150 -1 into Q2 and Q3. 200 into 10 cube into 1/150 into -1 Q2 value అంతా 1.50015001 and 1.20004505 and sigma 2 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇదంతా -40.04 మెగా పాస్కల్స్ వస్తుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు రియాక్షన్స్ ఎట్ సపోర్ట్స్ కనుక్కోమన్నాడు. మనకి రియాక్షన్స్ ఎట్ సపోర్ట్ మనకి డయాగ్రామ్ ఎలా ఇచ్చారు? ఇలా ఇక్కడ ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది అండ్ సర్టెన్ గ్యాప్ తీసుకొని ఇక్కడ ఒక ఫిక్స్. సో ఇక్కడ R1 R3 అండ్ 2 దగ్గర మనకి ఏం ఉండదు. సో R1 R3 క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వాల్యూ అంతా ఈ స్పేస్ దగ్గర 1.2 ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటి, టెంపరేచర్ ఎఫెక్ట్స్ వల్ల ఎలిమెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అందువలన మనం ఇప్పుడు రియాక్షన్స్ ఎలా వస్తాయంటే, ఇన్ పెనాల్టీ అప్రోచ్ రియాక్షన్స్ ఎట్ సపోర్ట్ ఫార్ములా ఏంటంటే R1 ఈక్వల్ టు మనం C వాల్యూ చేసాం కదా, ఎప్పుడు కూడా రియాక్షన్ సపోర్ట్ నెగిటివ్లో ఉంటుంది. రియాక్షన్ సపోర్ట్స్ ఎప్పుడు దీనికి ఆపోజిట్ ఫోర్సెస్కి ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి టోటల్ వాల్యూ నెగిటివ్లో ఉండాలి. సో మైనస్ అనేది కన్ఫర్మ్, అది పెట్టకపోతే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ C వాల్యూ ఇంటూ Q1. ఓకే, దీంట్లో స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ మనం ఏమి కన్సిడర్ చేయము, మొత్తం హోల్ టర్మ్ అక్కర్లేదు. హైయెస్ట్ టర్మ్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాం కదా, ఎలిమినేషన్ అప్రోచ్ లాగా కాకుండా రియాక్షన్ సపోర్ట్స్ ఇందులో జస్ట్ హైయెస్ట్ వాల్యూ C ఇంటూ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎంత C వాల్యూ 66.66 ఇంటూ 10 పవర్ 7 ఇంటూ Q1 ఎంత వచ్చింది 7. Q1 వాల్యూ అంతా 7.5007 ఇంటూ 10 పవర్ -5. that is equal to క్యాలిక్యులేట్ చేద్దాం. 66.66 ఇంటూ 10 ఇంటూ 7.5007 ఇంటూ 10 పవర్ -5. 49.99 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ వచ్చింది. ఇప్పుడు రియాక్షన్ ఎట్ R3 ఏంటి, ఇక్కడ ఎంత స్పేస్ ఉంది కాబట్టి మనకి R3 ఫార్ములా మైనస్ ఇంటూ C ఇంటూ ఇక్కడ ఎంత వాల్యూ Q3 వాల్యూ ఎంత 1.200510 అంత వచ్చింది కదా, మైనస్ 1.2 చేస్తే అప్పుడు -66.66 ఇంటూ 10 పవర్ 7 ఇంటూ 1.2015 మైనస్ 1.15. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ఎందాకలు చెప్పాను కదా మొత్తం వాల్యూ ఎందుకు తీసుకోవాలని. సపోజ్ ఇక్కడ మీరు 0 టర్మే ఉంది కదా అని వదిలేసి 1.2 తీసేసుకున్నారనుకో, ఇక్కడ సరిగ్గా మనకి రియాక్షన్ సపోర్ట్స్ కూడా 1.2 ఇచ్చాడు. సో 1.2 ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. సో 0 అయిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడ ఫోర్స్ ఎంత P ఇక్కడ 60 కిలోన్యూటన్స్ కదా, 60 కిలోన్యూటన్స్ వచ్చింది. సో ఇక్కడ 49 వచ్చింది. ఇది 0 అయిపోతే ఇది 49 వస్తే బ్యాలెన్స్ అవుతుంది, అంటే సమ్ రాంగ్ అని అనుకుంటా. సో అందుకనే ఫైనట్ ఎలిమెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ పర్ఫెక్షన్ కావాలి మనకి. సో అందుకనే ఎంత వాల్యూ వస్తే అంతా తీసుకోండి అని చెప్పాను. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తే చూద్దాం. 1.200015 మైనస్ 1.2 ఇంటూ 66.66 ఇంటూ 10 పవర్ 7 9.99 ఇంటూ
10 cube Newton. సో ఇప్పుడు 49.99 into 10 cube ప్లస్ ఆన్సర్ ఎంత 59.989 into 10 cube. That is approximately equal to 60 kilonewtons. సమ్ కరెక్ట్ అనమాట. R3 వాల్యూ అండ్ R1 వాల్యూ అంతే. థ్యాంక్ యూ.